ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము 26వ అధ్యాయము. మొత్తము 9వ స్కందములోని 38వ భాగము ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఈ 26వ అధ్యాయంలో సావిత్రీదేవి పూజా విధానము, స్తోత్రము మనం తెలుసుకుంటాము. నారదుడు అడుగుతున్నాడు, భగవాన్, అమృతమును బోలిన తులసీ కథను నేను విన్నాను. ఇప్పుడు మీరు సావిత్రి ఉపాఖ్యానమును దయతో చెప్పండి. దేవి సావిత్రి వేదములకు జనని అని విన్నాను. ఆ దేవి మొట్టమొదట ఎవరి నుండి ప్రకటిత అయ్యింది? ప్రప్రథమముగా ఆ దేవిని ఎవరు పూజించారు? తరువాత ఎవరు పూజించారు చెప్పండి. అప్పుడు భగవంతుడు నారాయణుడు చెప్తున్నాడు, మునేంద్ర, మొట్టమొదట బ్రహ్మ వేదజనని అయిన సావిత్రిని పూజించాడు. తరువాత దేవతలచే ఆ దేవి పూజింపబడింది. తరువాత విద్వాంసులు ఆ దేవిని పూజించారు. దాని తరువాత భారతదేశమునందు రాజకు అశ్వపతి ఈమెను ఉపాసించాడు. తరువాత 4 వర్ణముల వారు ఈ దేవిని ఆరాధించటయందు లగ్నమయ్యారు. నారదుడు అడుగుతున్నాడు, దేవా, రాజకు అశ్వపతి ఎవరు? ఏ కోరికతో ఆయన సావిత్రిని పూజించాడు? భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, మునేంద్ర, మహారాజకు అశ్వపతి మద్రదేశపు నరేశుడు. శత్రువుల శక్తిని నశింపచేయుట, మిత్రుల కష్టములను నివారించుట ఆయన స్వభావము. లక్ష్మీదేవి భగవంతుడకు విష్ణుదేవునకు సహకరించినట్టు ధర్మపాలనయందు ఆ మహారాణి రాజుకు సహాయము చేస్తూ శోభిల్లుతూ ఉంటుంది. వారికి సంతానము లేదు. అందువలన వశిష్ఠుని ఆదేశానుసారము రాణి భక్తితోటి భగవతి సావిత్రిని ఆరాధించింది. కానీ ఆ దేవి నుండి ఏ సంకేతము లేకపోయింది. దేవి దర్శన భాగ్యమును కూడా ప్రసాదించలేదు. అందువలన కష్టములను అనుభవిస్తూ దుఃఖముతో వ్యాకులతకు లోనగుతూ ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. రాజగు అశ్వపతి ఆమెను దుఃఖితగా చూసి నీతివాక్యములతో సమాధానపరిచాడు. తాను స్వయముగా భక్తితో సావిత్రీదేవిని గూర్చి తపస్సు చేయటానికి పుష్కర క్షేత్రానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఇంద్రియ నిగ్రహముతో గొప్ప తపస్సు చేశాడు. ఆ భగవతి సావిత్రి దర్శనము కలగలేదు, కానీ కొంత ఉపదేశము లభించింది. ఆకాశవాణి చెప్పింది, రాజా, నీవు 1,00,000 గాయత్రులను జపించు. ఇంతలో పరాశర మహర్షి అక్కడికి వచ్చాడు. రాజు మునికి నమస్కరించాడు. ముని రాజుతోటి ఇట్లా పలుకుతున్నాడు, రాజా, గాయత్రిని ఒకేసారి జపించిన ఆ దినము చేసిన పాపములు నశిస్తాయి. 10 దినములు జపము చేస్తే 1 రాత్రి 1 పగలు చేసిన పాపములు తొలగిపోతాయి. 100 సార్లు జపిస్తే నెలల నుండి చేసిన పాపములు ధ్వంసమవుతాయి. 1000 జపములతో సంవత్సరముల కొలది చేసిన పాపములు భస్మమవుతాయి. 1,00,000 గాయత్రులను జపించినచో ఈ జన్మలో చేసిన పాపములు, 10 లక్షలు జపిస్తే ఇతర జన్మలందు చేసిన పాపములు కూడా నశింపచేయు అమోఘ శక్తి ఉన్నది. 1,000,000 జపములు చేస్తే సకల జన్మల పాపములు నశిస్తాయి. 10 కోట్ల గాయత్రి జపములు బ్రాహ్మణులను ముక్తులను చేస్తాయి. బ్రాహ్మణుడు పూర్వాభిముఖుడై కూర్చొని సర్పపు పడగలాగా చేతి ముద్రలను ఉంచి వ్రేళ్ళ సందులు లేనట్లుగా ఉంచుకోవాలి. తూర్పు ముఖముగా కదలకుండా కూర్చోవాలి. తల వంచాలి. అనామిక నడిమి కణుపు నుండి క్రిందగా ఎడమ భాగమును తదుపరి తర్జని మూలము దాకా వరుసగా జపము లెక్కించాలి. ఇది చేతిమాల యొక్క జపక్రమము అవుతుంది. రాజా, మలయగిరి చందన బీజములతో కానీ స్ఫటిక మణులతో కానీ తయారు చేసిన పవిత్రమాల అయి ఉండాలి. ఈ వస్తువులతో మాలను కూర్చి తీర్థములందు కానీ దేవతల సమక్షమున కానీ జపించాలి. మర్రి కానీ లేక కమల పత్రమునందు కానీ సంయమన పూర్వకముగా మాల నుంచి గోరోచనముతో అలేపనము చెయ్యాలి. తరువాత గాయత్రి జపము చేసి విద్వాంసుడు మాలను స్నానము చేయించాలి. తరువాత విధిపూర్వకముగా గాయత్రిని 100 సార్లు జపించాలి. లేక పంచగవ్యముతో కానీ
గంగాజలముతో కానీ అభిషేకించి శుద్ధి చేయబడిన మాలతో కూడా జపము చేసుకోవచ్చు. రాజర్షి, ఈ క్రమముతో నీవు 10 లక్షల గాయత్రిని జపించు. దీనివలన నీ 3 జన్మల పాపములు నశిస్తాయి. దాని తరువాత నీవు భగవతి సావిత్రిని సాక్షాత్తు దర్శించగలవు. రాజా, నీవు ప్రతిదినము మధ్యాహ్నము, సాయంత్రము, ప్రాతకాల సంధ్యలందు నిరంతరము పవిత్రుడవై జపము చేస్తూ ఉండు. సంధ్య చెయ్యని వాడు అపవిత్రుడవుతాడు. సకల కర్మలకు సదా అర్హతను కోల్పోతాడు. దినమంతా ఏ సత్కర్మ చేసినా దాని ఫలితము పొందలేడు. ప్రాతకాల సంధ్యను, సంధ్యాకాల సంధ్యలను సలపని బ్రాహ్మణులు చెయ్యవలసిన సకల కర్మల నుండి వెలివేసినట్లు భావించబడతాడు. జీవన పర్యంతము త్రికాల సంధ్యలనర్చు బ్రాహ్మణుని యందు తపోప్రభావము చేత సూర్యునితో సమానమైన తేజస్సు వచ్చి చేరుతుంది. అట్టి బ్రాహ్మణుని పాదధూళి చేత పృథివీ పవిత్రమవుతుంది. బ్రాహ్మణుని హృదయమునందు సంధ్యాప్రభావమున పాపము చోటు చేసుకోదు. తేజస్వి అయిన అట్టి ద్విజుడు జీవన్ముక్తుడవుతాడు. అతనిని స్పృశించినంత మాత్రముననే సకల తీర్థములు పవిత్రములవుతాయి. గరుడుని చూసి సర్పములు పారిపోయినట్లు పాపములు పారిపోతాయి. త్రికాల సంధ్యలు చేయని ద్విజుడొసగిన పిండతర్పణములు అతని పితరులు ఇష్టముగా స్వీకరించరు. దేవగణములు కూడా వాటిని స్వతంత్రముగా తీసుకోలేరు. మునేంద్ర, మునివరుడగు పరాశరుడు ఇట్లా పలికి రాజగు అశ్వపతికి సావిత్రి యొక్క పూజా విధానమంతా చెప్పాడు. ధ్యానము మొదలగు ప్రయోగములను అతడు కోరినట్లు వివరించాడు. ఆ మహారాజునకు ఉపదేశము చేసి మునివరుడు తన స్థానమునకు వెళ్ళిపోయాడు. తరువాత రాజు సావిత్రిని ఉపాసించాడు. అతనికి ఆ దేవి దర్శన భాగ్యము కలిగింది. అతడు ఆమె వలన అభీష్ట వరములను కూడా పొందాడు. నారదుడు అడుగుతున్నాడు, భగవాన్, మునివరుడగు పరాశరుడు సావిత్రి యొక్క ఏ ధ్యాన పూజా విధానములను, ఏ స్తోత్రమును, ఏ మంత్రమును ఉపదేశించాడు? రాజు ఏ విధానమున వేదజనని అయిన సావిత్రిని పూజించాడు? ఏ వరములు పొందాడు? ఏ విధముగా భగవతి అతనితో సుపూజిత అయ్యింది? ఈ విషయములు అన్నింటినీ మీతో నేను వినాలనుకుంటున్నాను. సావిత్రి యొక్క శ్రేష్ఠ మహిమ అత్యంత గోపనీయము. దయచేసి నాకు చెప్పండి. భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, నారద, జ్యేష్ఠ కృష్ణ త్రయోదశి నాడు సంయమముతో నుండి చతుర్దశి దినమున వ్రతము చేసి శుభ సమయమున భక్తితో భగవతిని పూజించాలి. ఇది 14 సంవత్సరముల వ్రతము. దీని యందు 14 పండ్లు, 14 నైవేద్యములు సమర్పించబడతాయి. పుష్పములు, ధూపము, యజ్ఞోపవీతము మొదలైన వాటితో విధిపూర్వకముగా పూజించి నైవేద్యమును సమర్పించు విధానము ఉన్నది. మంగళ కలశమును స్థాపించి దాని మీద తమలపాకులను ఉంచాలి. గణేశుని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, పార్వతిని ద్విజుడు పూజించాలి. ఆవాహిత కలశము మీద తన ఇష్టదైవమైన సావిత్రిని ధ్యానించాలి. ఇప్పుడు దేవి సావిత్రి యొక్క ధ్యానమును వినుము. మాంధ్యందిని శాఖయందు ఈ ప్రతిపాదన ఉన్నది. స్తోత్రము, పూజా విధానము, సమస్త కోరికలను తీర్చు మంత్రమును కూడా చెప్తాను, వినుము. ధ్యానము ఇట్లా ఉంటుంది. భగవతి సావిత్రి వర్ణము తప్తకాంచన సన్నిభము. ఆ దేవి సదా బ్రహ్మ తేజస్సుతో దేదీప్యమానమై ఉంటుంది. గ్రీష్మ ఋతువున మధ్యాహ్న కాలమందలి వేల కొలది సూర్యులను పోలి ఆమె బాసిల్లుతూ ఉంటుంది. ఆమె ముఖము మీద చిరునగవు వ్యాపించి ఉంటుంది. రత్నమయ భూషణములతో అలంకృతమై ఉంటుంది. 2 విశుద్ధ చిన్మయ వస్త్రములను ధరించి ఉంటుంది. భక్తులను అనుగ్రహించటానికి సాకార రూపమున ప్రకటిత అయినది. ఈమె జగన్మాత, ప్రభువు యొక్క ప్రాణప్రియ. ఈ దేవిని సుఖద, ముక్తిద, శాంత, సర్వ సంపత్స్వరూప, సర్వ సంపత్ ప్రధాత్రి అంటారు. ఈమె వేదములకు అధిష్టాత్రి దేవి. వేదశాస్త్రములు ఈమె స్వరూపములు. అట్టి వేదబీజ స్వరూప
వేదమాత భగవతి సావిత్రిని నేను ఉపాసించదను. ఈ విధముగా ధ్యానించి నైవేద్యమును సమర్పించాలి. తరువాత శ్రద్ధతో కలశము మీద భగవతి సావిత్రిని ఆవాహనము చేయాలి. వేదోక్త మంత్రములను ఉచ్చరిస్తూ షోడశోపచారములతో భగవతిని పూజించాలి. విధి విధానముగా పూజాస్థుతులను సంపన్నము చేసి దేవేశ్వరి సావిత్రికి ప్రణామము చెయ్యాలి. ఆసనము, పాద్యము, అర్ఘ్యము, స్నానము, అనులేపనము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, శీతల జలము, వస్త్రము, భూషణము, మాల, చందనము, ఆచమనము, మనోహరమైన శయ్య ఇవి ఆ దేవికి సమర్పించదగిన షోడశోపచారములు. దేవి యొక్క ఆసన మంత్రము గురించి తదుపరి భాగంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.